హాయ్ ఫ్రెండ్స్, బొగ్గుతో కరెంటు తయారు చేయడం అంటే భారీ చిమ్నీల నుండి వెలువడే నల్లటి పొగ, విపరీతమైన కాలుష్యం గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు ఒక వింతైన బ్యాటరీని కనిపెట్టారు. ఇందులో బొగ్గును వేస్తే కరెంట్ వస్తుంది, కానీ 1 గ్రాము పొగ కూడా బయటకు రాదు. ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తున్న ఆ జీరో కార్బన్ బొగ్గు బ్యాటరీ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ విప్లవాత్మక ఆవిష్కరణను చైనాలోని షెంజన్ యూనివర్సిటీ మరియు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తల బృందం సాధించింది. ప్రముఖ శాస్త్రవేత్త షీ హెపింగ్ నేతృత్వంలోని బృందం దీనికి ZCDCFC అని పేరు పెట్టారు. అంటే జీరో కార్బన్ ఎమిషన్ డైరెక్ట్ కోల్ ఫ్యూయల్ సెల్ అని అర్థం. బొగ్గును కాల్చకుండానే దాని నుండి నేరుగా విద్యుత్తును తీయడం వీరి గొప్పదనం. సాధారణ పవర్ ప్లాంట్లలో బొగ్గు కాల్చి నీటిని వేడి చేసి ఆవిరితో టర్బైన్లు తిప్పుతారు. కానీ ఈ కొత్త సెల్లో బొగ్గును పొడి చేసి శుద్ధి చేసి నేరుగా బ్యాటరీ లాంటి సిస్టంలోకి పంపిస్తారు. అక్కడ ఎలక్ట్రోకెమికల్ ప్రక్రియ ద్వారా ఎటువంటి టర్బైన్లు లేకుండానే నేరుగా కరెంటు పుడుతుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పద్ధతుల కంటే రెట్టింపు శక్తివంతమైందని శాస్త్రవేత్తలు నిరూపించారు. మరి బొగ్గు వాడితే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది కదా, అదేమవుతుంది? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ సిస్టంలో వెలువడే అత్యంత స్వచ్ఛమైన CO2ను బయటకు వదలకుండా అక్కడికక్కడే బంధిస్తారు. ఆ గ్యాస్ను బయట వాతావరణంలో కలవనీయకుండా ఇతర పారిశ్రామిక అవసరాలకు లేదా కెమికల్స్ తయారీకి వాడేలా ఈ డిజైన్ను రూపొందించారు. శాస్త్రవేత్తలు కనిపెట్టిన మరో అద్భుతం ఏంటంటే ఆ బంధించిన కార్బన్ డైఆక్సైడ్ను మళ్ళీ విలువైన వనరులుగా మారుస్తున్నారు. దాని ద్వారా సింథసిస్ గ్యాస్ లేదా మన ఇంట్లో వాడేటువంటి వంట సోడా వంటి పదార్థాలను తయారు చేస్తున్నారు. అంటే ఒక పక్క కరెంట్ వస్తుంది, మరో పక్క కాలుష్యం లేకుండా పనికొచ్చే కెమికల్స్ కూడా తయారవుతున్నాయి. ఒకే దెబ్బకు 2 పిట్టలంటే ఇదే. ప్రస్తుతం ప్రపంచం గ్లోబల్ వార్మింగ్తో వణిగిపోతోంది. బొగ్గు వాడకం తగ్గించాలని దేశాలన్నీ కూడా నిర్ణయించుకున్నాయి. కానీ భారత్, చైనా లాంటి దేశాల్లో ఇప్పటికీ బొగ్గు ప్రధాన ఇంధనం. ఇలాంటి సమయంలో ఈ జీరో కార్బన్ టెక్నాలజీ వస్తే పర్యావరణాన్ని కాపాడుతూనే బొగ్గు నిల్వలను అత్యంత సమర్థవంతంగా వాడుకోవచ్చు. ఇది గ్రీన్ ఎనర్జీ రంగంలో ఓ కొత్త శకానికి నాంది కాబోతోంది. చూసారుగా, బొగ్గు కూడా పచ్చని ఇంధనంలా మారగలదని సైన్స్ నిరూపించింది. షీ హెపింగ్ బృందం కనిపెట్టిన ఈ టెక్నాలజీ గనక అందుబాటులోకి వస్తే థర్మల్ పవర్ ప్లాంట్ల నుండి వచ్చేటువంటి పొగ గొట్టాలు గత అవశేషాలు కూడా కాబోతున్నాయి. మరి ఈ సరికొత్త ఎనర్జీ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.